అందరికీ నమస్తే, నేను ప్రవీణ్ శంకరి. ఇప్పుడు రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్గా రాజకీయాల్లో అందరూ మాట్లాడుకుంటున్న మాటలు ఏదైనా టాపిక్ ఏదైనా ఉందా అంటే హరీష్ రావు కవిత ఎపిసోడ్. బీఆర్ఎస్లో హరీష్ రావు కవిత ఎపిసోడ్. అన్ని పార్టీలలో, అన్ని రాజకీయ వర్గాలు, రాష్ట్రం అంతా ప్రజలు, దీంతో పాటు దేశ రాజకీయాలు కూడా, తెలంగాణ రాజకీయాలని, కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలని చాలా ఇంట్రెస్టింగ్గా గమనిస్తున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందని చెప్పేసి కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, జగదీష్ రెడ్డి, పార్టీలో కొందరు ముఖ్య నాయకుల మీద కామెంట్లు చేసిందని చెప్పేసి, ఆరోపణలు చేసిందని చెప్పేసి, పార్టీ క్రమశిక్షణ నియమావళి ఉల్లంఘించిందని చెప్పేసి, పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి కవిత మీద సస్పెన్షన్ వేసిండు, ప్రకటించిండ్రు. ఆమె ఆ సస్పెన్షన్ స్వీకరించింది. అటు పార్టీకి, ఇటు పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది, అయిపోయింది. అయితే రాజీనామా చేసే క్రమంలో ముందు పెట్టిన ప్రెస్ మీట్లో, సస్పెన్షన్ లెటర్ అందుకున్న తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ హరీష్ రావు మీద చాలా ఎలిగేషన్స్ పెట్టింది, చాలా ఆరోపణలు చేసింది. కోట్ల రూపాయల కాళేశ్వరంలో ఇది చేశారని చెప్పేసి. కాళేశ్వరంలో హరీష్ రావు అవినీతి చేస్తే కేసీఆర్ కూడా చేసినట్టే కదా. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉండి చెప్తేనే హరీష్ రావు చేస్తాడు. కానీ హరీష్ రావు మీద ఆరోపణలు చేయడం అంటే కేసీఆర్ మీద కూడా చేసినట్టే. కానీ నేను కేసీఆర్ని ఏమనట్లేదు, మా నాన్నగారిని ఏమనట్లేదు, హరీష్ రావుని ఇది చేస్తున్నా. ఆ 6 అడుగుల బుల్లెట్ నాకు గాయం చేసింది అని మాట్లాడినాను. 6 అడుగుల బుల్లెటే లేకపోతే ఇలా కేసీఆర్కు బలమే లేదు. సో సరే, ఇదంతా జరిగినప్పుడు ఆయన హరీష్ రావు వాళ్ళ కూతురు అడ్మిషన్ కోసం విదేశాలకు పోయిండు, అయిపోయింది. ఈరోజే తిరిగి హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్ నుంచి ఆయన నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళనున్నాడు. కేసీఆర్ తోటి భేటీ అవుతాడు హరీష్ రావు. సరే, ఆయన విమానాశ్రయంలో దిగంగానే ఏం మాట్లాడిండో ఒకసారి వినండి. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఎస్, ఆయన ఏం చేసినా ప్రజలలోనే ఉంటాడు, ప్రజలకు తెలుసు. అందుకే ఆయనను నిరాటంకంగా మెజారిటీ, రాష్ట్రంలోనే మెజారిటీ దాంతో ఓట్లేసి ఆయన గెలిపించారు సిద్దిపేట ప్రజలు. ఎక్కడ పోయినా, ఏ ఉప ఎన్నిక వచ్చినా హరీష్ రావు పోయిందంటే ఆ ఉప ఎన్నిక గెలిచి బీఆర్ఎస్ బుట్టలో ఉంటుంది, బీఆర్ఎస్ ఖాతాలో పడుతుంది ఆ స్థానం, ఆ అసెంబ్లీ స్థానం. అయితే అలాంటి హరీష్ రావు మీద ఎలిగేషన్స్ అంటే సరే, పార్టీలో, రాజకీయాల్లో, రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతుంది. దాని గురించి హరీష్ రావు స్పందిస్తూ, విషయం ఏందో మీ అందరూ తెలుసు, ప్రజలకు తెలియకుండా, కేసీఆర్ చెప్పకుండా, ప్రజలకు చెప్పకుండా నేను ఏం చేయలేదు, నా రాజకీయ జీవితం అంతా కూడా తెరిచిన పుస్తకం. నా మీద వస్తున్న ఆరోపణలన్నీ కూడా, ఆరోపణలను ప్రజలే అంటారు కాబట్టి అవి ఆరోపణలే, అందులో అవన్నీ అసత్యాలు, సత్యదూరాలు, అబద్ధాలు, నిజాలు కావని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది ఇట్లా ఉంటే ఈరోజు ఆయన ఒక కీలక భేటీ, కేసీఆర్ తోటి భేటీ కానున్నారు, మాట్లాడతారు. ఏం మాట్లాడబోతున్నారు? కవితను పార్టీలోంచి సస్పెండ్ చేసినప్పుడు హరీష్ రావు హైదరాబాద్లో లేడు, రాష్ట్రంలో లేడు, ఆయన అటు విదేశాల్లో ఉన్నాడు. మరి వచ్చిన తర్వాత ఆ కవిత టాపిక్ గురించి మాట్లాడతారా? అది కాకుండా కవితను సస్పెండ్ చేయడం వల్ల పార్టీకి ఏమైనా నష్టమా? కవిత కొత్త పార్టీ పెడితే పార్టీలోంచి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉన్నారా?
కవితను తిరిగి వివరణ కోరి ఆమె ఇచ్చిన వివరణ సరైనదిగా అనిపిస్తే తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, అలా ఇలాంటివన్నీ కూడా చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటే జూబ్లీ ఉప ఎన్నిక సంబంధించి రాబోతా ఉంది. మరోవైపు ఈ నెల 30 లోపు ఈ 10 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఏదైతే ఉందో దాని మీద తీర్పు రాబోతా ఉంది. సో ఆ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటే ఇటు కాళేశ్వరం కేసును ఏదైతే సిబిఐకి అప్పగించిందో ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సిబిఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ప్రకటన చేసింది. సో మొత్తానికి చాలా ముఖ్యమైన అంశాలు అటు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, ఇటు రాష్ట్ర రాజకీయాలకు కావచ్చు, చాలా ముఖ్యమైన టాపిక్స్ ఈరోజు కేసీఆర్ తోని హరీష్ రావు ఇద్దరు భేటీలో మాట్లాడబోతున్నారు. అదే భేటీలో కేటీఆర్, జగదీష్ రెడ్డి, పల్లా తదితరులు కూడా పాల్గొనే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ముఖ్యంగా కీలకంగా హరీష్ రావు తోటి కేసీఆర్ మాట్లాడబోయే టాపిక్ ఏదైతే ఉందంటే పర్సనల్ గా ఆయనకు సంబంధించిన ఏది ఉందంటే కవిత చేసిన ఆరోపణలు. సో కవిత చేసిన ఆరోపణల మీద స్పందించాలన్నా స్పందించుద్దా, ఒకవేళ స్పందిస్తే ఏం మాట్లాడాలి? రకరకాల టీవీ కార్యక్రమాల్లో రకరకాల వ్యాఖ్యలు, రకరకాల అభిప్రాయాలు మనం చూస్తున్నాం. కవిత చేసిన వ్యాఖ్యల మీద, రకరకాల రాజకీయాల మీద. ఇక ప్రత్యర్థి పార్టీలు అయితే ఇది అటు కాంగ్రెస్, బీజేపీలు అయితే ఇదే దొరికిందే సందని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం, విపరీతంగా పోస్టులు పెట్టడం, ఇష్టం వచ్చిన వార్తలు, కథనాలు వండి వారించడం. అసలు ఆ ఇంట్లో జరుగుతున్న కేసీఆర్ ఇంట్లో జరుగుతున్న పంచాయతీని కేసీఆర్ కంట్రోల్ చేయలేకపోతున్నాడని, మొత్తం హరీష్ రావు గ్రిప్పులో ఉందని ఇట్లా రకరకాల వార్తలు వండి వడ్డిస్తున్నాయి. కానీ అక్కడ నిజానికి ఏంది, అసలు నిజంగా కూడా గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీలో కవిత గురించి చర్చ జరుగుతుందా? కవితను పార్టీలోంచి సస్పెండ్ చేయడం వల్ల పార్టీకి నష్టమని కార్యకర్తలు భావిస్తున్నారా, ప్రజలు భావిస్తున్నారా? అంటే ఆ 2-3 రోజులు ఏదైతే వార్తల్లో ఉందో, వార్తల్లో ప్రెస్ మీట్లు పెట్టి వార్తల్లో మాట్లాడిన సందర్భం 2-3 రోజులు అవుతుంది. ఆ 2-3 రోజులు మాత్రమే అవునంట కదమ్మా, అవునంట కదమ్మా అని చెవులు కోరుకున్నారు. కానీ తర్వాత ప్రజలు ఎవరి పనులు వాళ్ళు పడిపోయినారు. కవితను సస్పెండ్ చేయడం అనే టాపిక్ రాష్ట్ర ప్రజలకు పెద్ద ఇంపార్టెన్స్ ఏం కాదు. అని ఇది చేసే అటు రాష్ట్ర రాజకీయాల మీద ప్రభావం చూపించే అంశం కాదు, బీఆర్ఎస్ పార్టీ మీద ప్రభావం చూపించే అంశం కాదు, ఇటు రాజకీయాలను ఉప్పెనలాగా చేసే ఇదేం కాదు. కవిత ఎపిసోడ్ రాష్ట్రంలో జస్ట్ ఒక ఛాయ్ కప్పుల తుఫాన్ లాంటిది. సో పెద్ద పార్టీకి నష్టం అయ్యేది లేదు, లాభం అయ్యేది లేదు. ఇప్పుడు ఉన్నది పోయేది లేదు, కొత్తది వచ్చేది లేదు. సో ఆమె పార్టీ పెడితే ఏమైనా నష్టమా అంటే, ఇప్పటికే ఆమెతో పాటు 20 ఏళ్లుగా పనిచేసిన జాగృతి కార్యకర్తలే బయటకు వచ్చి మేము ఇన్ని రోజులు కేసీఆర్ కోసం పనిచేసినాము, కవిత కోసం పనిచేసినాము, జాగృతి అంటే బీఆర్ఎస్ అనుబంధ సంస్థ అనుకొని పనిచేసినాము. ఇలా నువ్వు కేసీఆర్తో విభేదించి పార్టీతో విభేదిస్తే నీ రాజకీయ భవిష్యత్తు, నీ సొంత స్వార్థ ఆలోచనలు నువ్వు చూసుకుంటే మరి మేము ఎక్కడ పోవాలి? పార్టీకి పనిచేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. గత 6 నుంచి 7 నెలల క్రితం వరకు కూడా మీరు మాట్లాడిన మాటలు ఏదైతే పేపర్ లీక్ చేసిండ్రో, ఏదైతే లేఖ రాసిండ్రో, ఆ లేఖ రాసిన దగ్గర నుంచి మీరు పార్టీకి వ్యతిరేకంగా పోతున్నారనే ఆలోచన మాకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మేమందరం కూడా తెలంగాణ జాగృతికి చిన్నగా ఆలోచన చేయడం మొదలు పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ జాగృతి కోసం పనిచేసినాం. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ సొంత ఎజెండాతో పనిచేయడం మొదలుపెట్టినరో అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతి మేమందరం కూడా దూరంగా ఉన్నాం, కామ్గా ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఏం మాట్లాడలేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే విప్లవ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒకవైపు నరేంద్ర మోడీ, మరొక వైపు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే మీరు దానికి సన్నాయి నొక్కులు నొక్కుతారా అక్క? మీరు దానికి సన్నాయి నొక్కులు నొక్కుతారా? దానికి వంట పడతారా? మీరు కాళేశ్వరం అవినీతి అయిందంటారా? మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అక్క. మీరు కేటీఆర్ గారిని మీరు ప్రశ్నించారు, చెల్లె ఏమైంది బిడ్డ నువ్వు ఇంత బాధ ఎందుకు పడుతున్నావు అని కేటీఆర్ గారు నన్ను అడగలేదని నువ్వు అంటున్నావు. మరి నీతో 18 సంవత్సరాలు మేము నీతో ప్రయాణం చేసినాం. మమ్మల్ని బిడ్డలో మీరు ఎప్పుడైనా మీరు ఎట్లా తింటున్నారు, ఎట్లుంటున్నారు, మీ వ్యవస్థ ఏంది, మీరు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు, డబ్బుల పరంగా ఏమైనా సంపాదించుకురా లేదా అనేది ఎప్పుడైనా మీరు మమ్మల్ని పిలిచి అడిగిన సందర్భం ఉందా అక్క? ఈ రోజు మీరు ఇంత వెల్ సెటిల్డ్ ఉన్నారు, 2 సార్లు ఎంపీ కంటెస్ట్ చేసిర్రు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. మీరు ఈ రోజు కేసీఆర్ కూతురుగా ఉన్నారు, మీకు ఆ గౌరవం ఉన్నది. మరి తెలంగాణ జాగృతి అధ్యక్షులుగా మీరు ఎట్లున్నారు? మీరు అందరూ కష్టపడితే మీరున్నారు. మీరు ఎప్పుడైనా మరి ఈ బిడ్డల్ని మరి తమ్ముళ్ళు మీరు ఎప్పుడైనా మీరు మంచిగా ఉన్నారా, ఎట్లా చేసినారు మీరు అడిగినాక? రైట్, విన్నారు కదా. సో ఇప్పుడు జాగృతి కార్యకర్తలు జాగృతి బలం చూసుకొని ఎవరైతే కవిత అటు బీఆర్ఎస్ పార్టీ మీద ఇది చేసిందో, కొత్త పార్టీ పెడదాం అనుకుని ప్రణాళికలు చేస్తుంది, ఇవంతా కూడా అటు జాగృతి నుంచి ఆమెకు సపోర్ట్ వచ్చే అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలో మరి ఆ హరీష్ రావుతో పెట్టుకుంటే అసలు ఎవరు కూడా ఇది కాదు అని చెప్పేసి ఒక రాజకీయాల్లో ఒక డిజైన్. ఎందుకంటే ఆయన ట్రబుల్ షూటర్, ఎలాంటి ట్రబుల్ అయినా
ఈజీగా షూట్అవుట్ చేస్తారని చెప్పేసి. మరి మరోవైపు కవిత ఆయన ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అంటుంది. ఈ ట్రబుల్ని అంటే కవిత వల్ల వచ్చే ట్రబుల్ అసలు ట్రబులే కాదంటుందో, ఒకవేళ ట్రబులే అయితే కనుక దాన్ని ఎంత ఈజీగా హరీష్ రావు మెయింటైన్ చేయగలుగుతారు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మాట్లాడుకుంటే, అసలు ఆయన ఇన్వాల్వ్ కాకముందుకే, ఆయన విదేశాల నుంచి రాకముందుకే జాగృతిలో ఇన్నేళ్ళు కవితతో పాటు పనిచేసిన ఆ ముఖ్య నాయకులందరూ, ముఖ్య అనుచరులందరూ కూడా బయటకు వచ్చి కవితకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీరెట్లా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి. సో రేపటి నాడు ఈ విషయం మీద పెద్దగా ఆలోచించి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్ గా కూడా ఒకటి కనిపిస్తా ఉంది, కవిత సొంతంగా మాట్లాడుతున్న మాటలు కాదు. కవిత సొంతంగా మాట్లాడితే అలా ఉండదు. ఎందుకంటే ఒక వ్యక్తినే టార్గెట్ చేసి మాట్లాడడం అనేది ఏంటంటే, హరీష్ రావుని టార్గెట్ చేసి మాట్లాడడం వెనకాల ఉద్దేశం ఏంటంటే, హరీష్ రావు అనే వ్యక్తి కేసీఆర్ కు చాలా బలమైన వ్యక్తి. కేసీఆర్ ను టచ్ చేయాలంటే కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ లో డైనమిక్ లీడర్, వాళ్ళందరినీ దాటుకుంటూ పోవాలి. వాళ్ళందరికీ ఇండియా టీంలో ఎట్లయితే మిస్టర్ వాల్ అంటారు కదా రాహుల్ ద్రావిడ్, అట్లా మిస్టర్ వాల్ హరీష్ రావు, మిస్టర్ వాల్. ఆ వాల్ను దాటుకొని పోతేనే కేసీఆర్ వరకు, కేసీఆర్ ఫామ్ హౌస్ గోడ టచ్ చేయాలన్నా ఫస్ట్ హరీష్ రావును దాటుకొని పోవాలి. సో ఇదంతా కూడా కాని ముచ్చట. ఇలా కీలకంగా ఏం మాట్లాడతారో, ఉప ఎన్నికలు, రాబోయే 10 ఉప ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థలకు సంబంధించి ఇది, ఇక కాళేశ్వరం కేసు, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించారు, దాని మీద ఎట్లా పోవాలని దాని మీద మాట్లాడతారు తప్పించి, కవిత ఎపిసోడ్ జస్ట్ ఏమంటారు ఒక టీ కప్పులో చాయ్ కప్పులో తుఫాన్ అనుకున్నాం అంతే. ఒక చిన్న 10 టాపిక్లలో ఒక టాపిక్ లాగా ఎట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతే వదిలేయండి అన్నట్టుగా డిస్కషన్ వచ్చే అవకాశం ఉంది. దానికి పెద్దగా ప్రియారిటీ ఇవ్వాల్సిన అవకాశం కూడా లేదని మనకున్న ఇన్ఫర్మేషన్. రైట్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన ఛానల్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రవీణ్ శంకరి. థ్యాంక్ యూ.